అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి అక్కడ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసి చాలా మందిని కూడా రక్షించారు. ఆ రక్షించినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి అప్పుడు ఏ విధంగా ఉన్న అప్పుడు దృశ్యాలను కూడా తెలుసుకుందాం. ఉదయం మీరు అంటే జరిగినటువంటి ఏ టైంకి మీరు రీచ్ అయ్యారు ఇక్కడికి? అంటే 6:40 to 6:45 మధ్యలో యాక్సిడెంట్ అయింది. మా ముందు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కి మేము ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మీరు ఆన్ ది వేలో ఉన్నారా లేకుంటే ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చారా? లేదు, మాకు ఇట్లా ముందు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బస్కి ముంగలున్న గ్లాసెస్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ అయిందంటే మనకు ముందు ఏదైతే కనిపిస్తుంది కదా, అది యాక్సిడెంట్ అయింది. మేము అదే టైంకి ఏమైందంటే మన్నగూడ అని ఉంటుంది రోడ్డు, మన్నగూడ స్టాప్ దగ్గర దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నారు. మేము అందరం ఆ పరిగి బస్సులోనే ఉండే. యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కి అక్కడ ఉన్న బస్సులో ఉన్న వాళ్ళందరం ఫస్ట్ ఇమీడియట్గా అక్కడ ఉన్న యాక్సిడెంట్ ఏమైంది, ఎట్లా అయిందని ఫస్ట్ మేము చూసినాం. అప్పటికే ఆ డ్రైవర్ టిప్పర్ ఉన్న డ్రైవర్ ఆయన చనిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆ కంకర మొత్తం ఏమైందంటే ఆ డ్రైవర్ సీట్ వెనకాల మొత్తం కంకర పడిపోయేసరికి ఆ కంకర ఆ డ్రైవర్ సీట్ ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారా, వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయారండి. ఇటు ఉన్న వాళ్ళు ఇక్కడ కంకర ఇంతవరకు పడిపోయేసరికి కనీసం వాళ్ళనన్నా మనం సేవ్ చేయాలన్నట్టు మేము అద్దాలు వల్ల కొట్టడం కానీ కొంచెం. మొత్తం ఎంతమంది ఉన్నారు? నిల్చొని ఉన్నారా ఎట్లా బస్సు? అంటే నిల్చొని అంటే ఇప్పుడు అది యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఒక్కొక్కరు అల్లోకోలంగా పడ్డారు. అంటే ఇప్పుడు సీటు ముంగలికి పడిపోవడం కానీ, వాళ్ళ కాళ్ళు వెనకాలకి పడిపోవడం, చేతులు ముందుకు పడిపోవడం, ఒకటి తలక ఇట్లా వెనక్కి రిటర్న్ కావడం, అట్లా అవ్వడం జరిగింది. ఎందుకంటే కంకర కదా అండి, బ్రీతింగ్ ఆడలేదు. ఇంకొక దాదాపు 2-3 అవర్స్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి అండి. అప్పటికైనా కానీ సో వాళ్ళైనా సరే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళనైనా బతికించాలనే దాంతో ఇక సేవ్ చేసినామండి. అంటే కంకర ఏ లెవెల్ వరకు ఉన్నది బస్సులో? సీట్లు ఇప్పుడు సీట్లు మనం కూర్చుంటామా అండి, ఆ సీట్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఇట్లా నార్మల్గా కూర్చుంటుంది కదా, ఇక్కడ వరకు కొందరికి ఇక్కడ వరకు కొందరికి ఇట్లా మొత్తం ఇలా అయిపోయినారండి. సో ముందున్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయింది, వెనుకున్న వాళ్ళు కొంచెం సేఫ్గా ఉన్నారా? ఎలా కొంచెం హెడ్ వరకు ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఆడిపించేటట్టు కొంచెం తీసేసి వాటర్ ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది. లోపల ఉన్న వాళ్ళైతే లోపలే మొత్తం జరిగింది. అంటే ఆ దృశ్యాలను ఫోన్లో చూస్తేనే ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. చాలా భయం. మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి సిపిఆర్ చేయడం అంటే ఆ దృశ్యాలు చూడంగానే అసలు ఎలా అనిపించింది? అంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ మాకు ఇప్పుడు నార్మల్గా డ్యూటీస్ కాకుండా ఖాళీగా ఉన్న టైంలో కానీ ఎట్లా డ్యూటీస్ చేయాలి, ఎట్లా రక్షించాలి, సిపిఆర్ అనేది మాకు చేస్తూనే ఉంటారు. అంటే మంత్లీ ట్వైస్ కానీ అట్లా దాని గురించి పక్కా లెసన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత ఒక ముద్దాయి తప్పించుకున్నా కానీ ఇంకేదైనా కానీ ఒక ప్రాణం నిలబడాలనేదే ఉంటుంది కదండి ఏదైనా సరే. సో అలాంటివి మాకు ముందస్తు ఎప్పుడే కానీ అట్లాంటివి మాకు ముందు చూస్తారండి. ఏదైనా కానీ అంటే రక్షించాలనే కానీ అట్లాంటి ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఫస్ట్ మేము వెళ్ళి వాళ్ళని ఎటు చూడకుండా నేరస్తుడు పారిపోయినా సరే అక్కడ ప్రాణం నిలబెట్టాలనేది మాకు ఇక్కడ అది అండి కాన్సెప్ట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.